ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, నేడు క్రైస్తవ లోకములో క్రీస్తును ఆరాధించే వారి జీవితములో కలుగుచున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలు, హింసలు వారి యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు వారికి కలిగిన హింసల వల్ల, వారికి కలిగిన నిందల వల్ల ప్రభువును మరి ఎక్కువగా ఆరాధించారు. ప్రభు కొరకు మరి ఎక్కువగా ప్రయాసపడ్డారు. అందుకే ఆదిమ క్రైస్తవ సంఘం నేటి వరకు కూడా అనేక మందికి మాదిరికరముగా ఉంటుంది. అమ్మా, అయ్యా, ఈ మాటలు వినుచున్న మీరు కూడా అనేక శ్రమలు, అనేక హింసలకు మీరు గురవుతున్నప్పుడు మీలో ఒక కనబడనటువంటి వేదన ఉండొచ్చు. అయితే ఈ శ్రమలు, ఈ హింసలు కలుగుతున్నప్పుడు మనము దేవుని యందు బలము పొందుకొనుచున్నాము అనేటువంటిది గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము నుండి గనక మనము చూచినట్లయితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. గమనించండి, హింస కలిగినందున చెదరిపోయిరి. ఈరోజు నీవు చెదిరిపోవడమే కాకుండా చెడిపోతున్నావు. చెదిరిపోవటం వేరు, చెడిపోవడం వేరు. గమనించండి, అనేక మంది కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము సహజంగా చెదరిపోతాం, దూరమైపోతాం, విడిచిపెడతాం. ఇంకా కనబడకుండా కనుమరుగైపోయే క్రైస్తవులు కూడా ఉన్నారండి. ఈరోజు ఒక సేవకునికి శ్రమ వచ్చినప్పుడు, ఒక సంఘమునకు శ్రమ వచ్చినప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చెయ్యాలి. కన్నీటితో దేవుని సన్నిధిలో గడపవలసింది పోయి, ఈరోజు ఏమైపోతుంది సంఘము అంటే చెదిరిపోతుంది. చెదిరిపోవడమే కాకుండా చెడిపోతున్నారు. దయతో గమనించండి. అందుకే అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాస్తూ అక్కడ అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, చెడగొట్టును. ఈరోజు నీకు వచ్చినటువంటి హింస, ఈరోజు నీకు వచ్చినటువంటి బాధ, ఈరోజు నీకు కలిగినటువంటి వేదనను బట్టి నీవు చెదిరిపో, తప్పులేదు. కొంతకాలం కనుమరుగైపో. కొన్ని రోజులు మీరు దాగుకోండి, కానీ చెడిపోకూడదు సుమా. నీవు చెడిపోయేవు అంటే
ఇదిగో దుష్ట సాంగత్యము చేస్తుంది. దుష్టుని యొక్క ఆలోచనలో మునిగిపోయావు. ఈరోజు గమనించండి, కుటుంబాలు దేవునికి దూరం అయిపోయి చెడిపోతున్నారు. ఈ లోక మర్యాదను అనుసరించి వారికి ఉన్న భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో పనికిరానటువంటి పరిస్థితులను ప్రేమించి వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును వంచనకు గురి చేసుకుంటూ ఎంత పాడైపోతున్నారో తెలుసా? నేడు దేవుడు నిన్ను ప్రేమించి మీ కొరకు ఆయన చేసిన మేలులన్నిటినీ మీరు జ్ఞాపకము చేసుకుంటే ఆయన ఎంత మంచివాడు. ఆ మంచిని మర్చిపోతున్నామే. గమనించండి. అలాగే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనములో చూస్తే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నదండి. అక్కడ మనం చదువుకుందాం. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. 36వ వచనం చదువుతున్నాం. ఈ దినములకు మునుపు యూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనేను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. గమనించండి, ఎవరు చెదిరిపోతారంటే ఈ దుష్టుని యొక్క ఆలోచనలు, ఈ దుష్కార్యములు చెయ్యాలి అనేటువంటి తలంపులు కలిగినటువంటి వారికి లోబడతారు. ధనాశ, ద్రవ్యమునిచ్చి యూదాను ఏ రీతిగా అయితే ఆ రోజు అన్నా కయ్యప్పల సభవారు ద్రవ్యముతో కొన్నారో, ఈరోజు కూడా అనేక మంది యూదా వలె అమ్ముడుపోతున్నారు. దయతో గమనించండి, ఆ యూదాకు లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైపోయారు. వ్యర్థులైపోవడమే కాకుండా ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. ప్రేరేపింపబడిన వారందరూ నశించారు. జాగ్రత్త సుమ. సాధ్యమైతే సమాధానపడు, లేదంటే సలాం కొట్టు పక్కకి వెళ్ళిపో. అంతేకాని దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకోవాలి. దేవుని యొక్క ఉగ్రత నీపై వచ్చునట్లు, నీ కుటుంబంపై వచ్చునట్లు జీవించవద్దు. ఎందుకంటే హింస కలిగినందున సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క పన్నాగములు దేవునికి నిన్ను నన్ను దూరము చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటది. అట్టి సాతానుకు గనక మీరు లోనైతే, అట్టి సాతానును గనక మీరు వెంబడిస్తే, మీరు చెదిరిపోవటమే కాదు, చెడిపోవటమే కాదు, ఆఖరికి ఏమైపోతారంటే నశించిపోతారు. అందుకనే
ఈ అంత్య దినములలో నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, చెదిరిపోతున్న నీ జీవితాన్ని, పాడైపోతున్న నీ బ్రతుకును ఇదిగో చెంతకు చేర్చుకొని ప్రేమించే యేసయ్యను ఆశ్రయించు. దేవుణ్ణి ఆశ్రయించు. దావీదు భక్తుడు తన యొక్క కీర్తనలు అంటున్నటువంటి ఒక శ్రేష్టమైన మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో నిన్ను ఆశ్రయించి తిని అంటాడు. ఆపత్కాలమున నా ఆశ్రయ దుర్గమా. ఈరోజు క్రైస్తవులని పిలుచుకుంటున్నా, సహోదరులని పిలుచుకుంటున్నా, కానీ వారే కీడు చేయువారు, వారే కుట్రాపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండువారు. భలే తేనె పూసిన మాటలు మాట్లాడతారు, కానీ హృదయమంతా కపటముతో నిండిపోయి ఉంటది. పైకి మాత్రమే తేనె పలుకులు. వారి హృదయములో మనపై ఈర్ష్య, అసూయ, కక్షలుంటాయి. మన కుటుంబం ఎదగటం ఓరవలేరు, మన సంఘం అభివృద్ధి చెందటం ఓరవలేరు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడటం, ఒక వ్యక్తి దీవించబడటం, ఒక వ్యక్తి ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితిని కలిగి ఉండటం ఓరవలేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దుష్కార్యములను వారు ప్రేరేపిస్తారు. దుష్టుని యొక్క ఆలోచనకు లోబడతారు. ఆ దుష్టుడు గాలికి చెదరగొట్టు పుట్టువలే ఉంటాడు అనే సంగతి వీళ్ళకి తెలియదు. అందుకే దావీదు కీర్తనలో ఒక చక్కని మాటను మనము చూస్తున్నాం. మరి దేవుణ్ణి విడిచి తిరుగువారు నశించెదరు. దేవుణ్ణి విడిచితే శ్రమలు విస్తరిస్తాయి, శ్రమలు అధికమవుతాయి, బాధలు అధికమవుతాయి. మీరెప్పుడైతే దేవునిపై ఆనుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుడు చెదిరిపోని తన చెంతకు చేర్చుకుని ప్రేమించేది. ఈరోజు ఒక ఇంటి వారే ఆ ఇంటి వారిని ఎదుగుదలను ఓరవలేని పరిస్థితుల్లో ఉన్నారు. బంధువులని చెప్పుకుంటున్నామే కానీ వారి రాబంధుల కన్నా ఘోరమైన వారు. రాబంధులన్నా తిని వెళ్ళిపోతాయి, కానీ ఈ బంధువులు చచ్చిపోయే వరకు బ్రతికున్నంగానే వారి చావును కోరుకునేటువంటి రాబంధులు. జాగ్రత్త సుమ. ఈ అంత్య దినములలో సంఘమునకు, సేవకునికి, ఒక విశ్వాసికి హింస కలిగినప్పుడు మనము చెదిరిపోకూడదు. కానీ ఇదిగో వారి పక్షాన మనము నిలవబడి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో అంగలార్చాలి. దావీదు తన యొక్క జీవితంలో ఎంతగానో వ్యధ నొందాడు, ఎంతగానో శ్రమ పడ్డాడు, ఎంతగానో హింసలు ఎదుర్కొన్నాడు. వాటన్నిటిని జయిస్తూ దేవునికి ఒక మంచి ఆరాధికునిగా మిగిలిపోయాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు వైపు చూస్తూ ఆరాధనలో ఆరాధికులుగా మిగిలిపోతాం. అంతేకాని ఇదిగో హింసకుడుగానో, దూషకుడుగానో, లేకపోతే ఒక దుష్టుడిగా దేవుని ఎదుట కనబడబా.
దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని వాక్యం చెప్పుచ్చు. అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. కనుక నా జీవితములో మరి హింసలు కలుగుతున్నప్పుడు, బాధలు కలుగుతున్నప్పుడు దేవుని వైపు చూసేటువంటి ఒక మంచి నిరీక్షణను మనం సంపాదించాలి. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపడదీయదు. ఎక్కడ సిగ్గుపడదీయదు. నీ తల ఎత్తుకునేటట్లు చేసి అనేక మంది ఎదుట నిన్నొక ప్రయోజకునిగా నిలవబెట్టి. ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవెన్నో హింసలకు గురై ఉంటావు. మీరెన్నో ఇబ్బందులకు గురై ఉంటారు. అయితే దేవుణ్ణి విడిచిపెట్టబాకండి, చెదరిపోబాకండి. దేవుని హత్తుకుని, దేవుని సన్నిధిని ప్రేమించి, ఇదిగో ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ మొరను ఆలకించువాడు, నీ పక్షాన నిలిచి జయమిచ్చువాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, నీతో కూడా ఉండేవాడు అని మీరు గ్రహించండి. నేటి దినములలో హింసలు సహజం, శ్రమలు సహజం, నిందలు, అవమానములు ఇవన్నీ కూడా మనలను దేవునికి దగ్గరగా చేయటానికి, దేవునితో ఒక మంచి సహవాసమును నిర్మించుకొనుటకు వచ్చేటువంటివి. కనుక వీటన్నిటిని జయిస్తూ దేవునికి దగ్గరగా అవుదాం. దేవునితో సహవాసమును సంపాదించుకుందాం. హింస కలిగిందని చెప్పి చెదిరిపోబాకు. చెదిరిపోయేవా చెడిపోతావు, చెడిపోతావు. అందుకే ప్రభు వైపు చూద్దాం, ప్రభుతో ఉందాం, ప్రభు యొక్క దీవెనను అనుభవిస్తూ ఈ లోకములో ఒక అద్భుతమైన జీవితాన్ని మనము సంపాదించుకుందాం. ప్రభువును ఆరాధించుదాం. రండి.